Hello my dear friends and students, Arithmetic Progression 5.2, 11th problem, let us learn. Which term of the AP 3, 15, 27, 39 will be 132 more than 54th term andi? Yes, mundu 54th term 132 more than 54th term. అంటే an ఏమనుకోవాలి? an టర్మ్ ఎట్లా ఉండాలి? 54th టర్మ్ కంటే ఎంత ఎక్కువ ఉండాలండి? ఎస్ 132 ఎక్కువ ఉండాలి. అంటే ఏ 54 కంటే 132 ఎక్కువ ఉండాలి. ఆ యొక్క టర్మ్ మనం కనుక్కోవాలండి. ఈ ఎక్కువ ఉండే టర్మ్ ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూద్దాం చూడండి. a ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఫస్ట్ టర్మే కదా? ఎస్. d ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ఇది a అనుకుందామండి, ఇది a1 అనుకుందాం, ఇది a2 అనుకుందాం, ఇది a3 అనుకుందాం. ఎస్, a2 మైనస్ అంటే 27 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు a3 ఉంది కదా, a3 మైనస్ 39 మైనస్ 27. ఎంత చూద్దాం చూడండి. 27 లో నుండి 15 పోతే ఎంత వస్తుందండి? 12 వస్తుంది. 39 లో 7 పోతే ఇది కూడా 12 వస్తుంది. ఎస్, మనం ఏ ఆల్రెడీ కనుక్కున్నాం 3. ఇప్పుడు డి కనుక్కుందాం అండి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 వచ్చిందా మనకు? ఎస్, రాసేద్దాం చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు 12 రాసేసామండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏఎన్ పదం కనుక్కోవాలి. అది ఎలా ఉండాలి? 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండాలి. ఏఎన్ పదం అంటే మనకు తెలుసు కదా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉండాలండి? ఈ 54th టర్మ్ కంటే ఇది కూడా ఏ ప్లస్ 54th టర్మ్ అంటే 54 మైనస్ 1 ఇంటూ డి, దానికి ప్లస్ 132 ఎక్కువ ఉండాలండి. అది మనం కనుక్కోవాల్సింది. ఎస్, మనకు తెలిసిన వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏ ఎంతండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 మనకు తెలియదు, ఇదే. డి మనకు తెలుసు, ఈజ్ ఈక్వల్ టు ఇటు ఏ ప్లస్ 53 మైనస్ 1 అంటే 54 మైనస్ 1 53. డి ఎంతండి? 12 ప్లస్ 132. ఇదండి మనం కనుక్కోవాల్సింది. ఎస్, మనం చూద్దామా? ఎస్, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏనే రాసాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవునా కదా? ఎస్, ఇప్పుడు ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 1 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 3ని అటు తీసుకెళ్దామండి. మైనస్ 3 ఇటు పక్క ఏముంది? 3. ఇది అటు తీసుకెళ్తే మైనస్ 3 ప్లస్ ఇటు పక్క 53 ఇంటూ 12 ప్లస్ 132 ఉందండి. ఎస్, ఇటు కూడా చూద్దామండి. ఎన్ ఇంటూ 12 ఎన్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఎన్ 12 ఎన్ 12 ఇంటూ 1 12 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 53 ఇంటూ 12 మల్టిప్లై చేద్దామా? 12 3 సార్ 36 కదా, 6. 12 5 సార్ 60 ప్లస్ 3 63 అండి. అది ప్లస్ ఎంత ఉందండి? ఇటు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 636 వచ్చిందండి. దీనికి అంతేనా? ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. ఎస్ 3.36 ఎస్ 3 ఇస్ దేర్ 5.63. ఎస్ ఇది దగ్గర వచ్చింది. ఎస్ 636 వచ్చిందండి. ఇక్కడ ఎంత ఉంది? ప్లస్ 132 ఉందండి. ప్లస్ 132. మనం ఎన్ కదా, మరి ఏ ఎన్ పదంగా కనుక్కోవాల్సింది. మరి ఈ 12n ఇంటూ వచ్చేసేసి దీన్ని కూడా పంపిద్దాం అటువైపుకి. అటువైపు పంపిస్తే ఏమవుతుంది? 36 ప్లస్ ఏంటో ప్లస్ వేసాము ఇక్కడ, ప్లస్ 132 ఈ మైనస్ 12 కూడా అటు వెళ్ళేటప్పటికి ప్లస్ 12 అవుతుంది. ఎస్, ఇవన్నిటిని మనం కూడదాం చూడండి. 2 2 4 ప్లస్ 6 10 1 is there 1 2 5 ప్లస్ 3 8 ఇంకా థర్డ్ 608 ఉందండి. ఎంత వచ్చింది మనకు? 600 సారీ ఇక్కడ 1 ఉంది కదా, 100 ప్లస్ లో 780 వచ్చిందండి. 12n ఈజ్ ఈక్వల్ టు 780 వచ్చింది. ఇక్కడ రాసేద్దామా? 780 వచ్చింది. 12 మనం కావాల్సింది ఎన్ పదమా కదా? ఎస్,
therefore n is equal to, sorry ఇక్కడ అంతేనా అంతే వచ్చింది కదా s n is equal to 7/8 ఇటు వస్తుందండి. ఎన్నిసార్లు కొట్టుకుపోతుందండి? అయిపోయిన 6 times 6 12 ఆర్ 72 అంటే మళ్ళీ 6 మిగిలింది 60 65 n is equal to 65 అండి. అంటే దాని అర్థం ఏంటి? Which term of the AP will be 132 more than its 54th term? Which term? 65th term అండి. Which term? Yes, which term of the AP ఈ AP లో ఉంది will be 132 more than 54th term. ఎంత? 65th term is 132 more than 54th terms. అది రాసేసుకోండి. 65th term is 132 more than 54th term అని రాసేసుకోవడమే కదండి. వచ్చేసిందా? ఎస్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఏం లేదు ఇందులో ఏ కదా ఈ యొక్క A54 టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండే టర్ము ఏది అని అడిగాడండి. A54 టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండే పదము ఏది అంటే 54th టర్మ్ ప్లస్ 132 కలిస్తే ఏ టర్మ్ అవుతుందో ఆ టర్మ్ ఎన్నో టర్ము. ఎస్ అంటే ఈ రేంజ్ లో రాసుకుంటే ఈ డిఫరెన్స్ లో రాసుకుంటే 3, 15 అట్లా రాసేసుకుంటే అది ఎన్నో టర్మ్ అవుతుందంటే మనకు 65th టర్మ్ వచ్చింది. ఎట్లా తెచ్చుకుందాం? ఏఎన్ మనం ఎన్నో టర్మ్ మనకు తెలియదు. ఏఎన్ టర్మ్ అనుకున్నాం. ఆ టర్మ్ ఎట్లా ఉండాలి? A54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండాలి. ఎస్ మనం అసలు ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి అది కావాలి కదా మనకు. ఏ అంటే 3, డి అంటే ఇదిగో A1/A3 is equal to 12 ఇందాకే మనం రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఇక ఇది రాసేసుకున్నాము ఈక్వల్ టు ఇది రాసేసుకున్నాము. ఇది ఏ పదం అంటే a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 54th టర్మ్ అంటే a ప్లస్ 51 n-1 ఇంటూ డి ప్లస్ 32 అట్లా రాసేసుకొని మనం ఈక్వేషన్ చేసామండి. ఈక్వేషన్ చేస్తే మనకు 65th వచ్చింది. అంటే 65th టర్మ్ ఈజ్ 65th term is 132 more than 54th term. Are you able to understand? Yes, thank you. Next problem చూద్దాం చూడండి. What is the next problem? Two APs have common difference. Two APs ఉన్నాయండి. అది కామన్ డిఫరెన్స్ ఉంది. ఆ టూ APs కూడా కామన్ డిఫరెన్స్ ఉంది. The difference between 100 term is 100. The difference between 100th term is 100. What is the difference between 1000th term అన్నాడండి. 2 APs ఉన్నాయండి. ఈ 2 APs ఉన్నాయండి. 2 APs అంటే మనం ఏమేమి తీసుకోవాలి? మనకు తీసుకుందామండి. ఒకటేమో క్యాపిటల్ ఏ తీసుకుందాం, ఇంకోటేమో స్మాల్ ఏ తీసుకుందాం. ఎస్ ఒకటేమో క్యాపిటల్ ఏ తీసుకుందాం, రెండేమో స్మాల్ ఏ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ కింద చూద్దాం చూడండి. ఏ ప్లస్ ఒకటి రాస్తున్నానండి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఒకటి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఇంకోటి. ఈ రెండు ఈక్వల్ అంట. దాని డిఫరెన్స్ కూడా ఈక్వల్ అంటే మనం డిఫరెన్స్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 100 వస్తుంది. దాని డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 100 వస్తుంది. ఇంకోటి కూడా చూద్దాం చూడండి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 100 వస్తుంది. అంటే రెండు ఏపీస్ ఉన్నాయి. ఏపీస్ ఏ విధంగా ఉంటాయి? ఏ ప్లస్ n-, ఏ విధంగా ఉంటాయి టర్మ్స్? ఏఎన్ టర్మ్ ఎట్లా ఉంటుందండి? ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి అదే కదా. అదే విధంగా రెండు అన్నాడు కాబట్టి ఇది ఎక్స్ వై అని పెట్టుకోవచ్చు. ఇదే అక్కర్లేదు. ఏంటంటే ఇదే పెట్టారేంటంటే ఇది ఈ ఎక్స్ అని ఇది ఎక్స్ వై అని పెట్టుకోండి. ప్రాబ్లం ఏముంది? ఎక్స్ వై అని పెట్టుకున్నా కూడా ఉంచేస్తుంది. అంటే మనకు ఏ పెట్టుకోవడం అలవాటు కాబట్టి ఇది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనుకున్నాను. డోంట్ కన్ఫ్యూజ్. అక్కడ మీరు కాకపోతే ఎంఎన్ పెట్టుకోండి లేకపోతే ఎక్స్ వై పెట్టుకోండి. ఇది చూద్దామా ఇప్పుడు? ఎస్ మనం ఏం చేద్దాం చూడండి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి కదా. ఎస్ అట్లనే చూద్దాము. ఏ ఎన్నో పదం అండి? 100th టర్మ్ కదా. మనకు కావాల్సింది 100th టర్మ్ కదా. అంటే 100th టర్మ్ అంటే 100 - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్
ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది కూడా అదే సేమ్ ఏ ప్లస్ ఎన్ 100th టర్మే కదండి -1 ఇంటూ డి, దాని డిఫరెన్స్ ఎంత అండి 100. అంటే మీరు కన్ఫ్యూజ్ పడకుండా చూస్తే చాలా ఈజీ. అంటే ఒక టర్మ్ ఒక ఏపీ ఇది, ఇంకొక ఏపీ ఇది, రెండు 100 టర్మ్స్, రెండు ఏపీస్ 100 టర్మ్స్ యొక్క రెండు 100 టర్మ్స్ ఏను, కానీ ద డిఫరెన్స్ మాత్రం కామన్ గా ఉంటుందట. ఏమిటో చూద్దాం చూడండి. ఇప్పుడు ఏ, ఈ ఏని ఇటు తీసుకొద్దామండి -a, ఈ ఏని ఇటు తీసుకొస్తే ఏమైందండి -a, సారీ ముందు దీన్ని చేద్దాం చూడండి. ఎస్ 99 ఇంటూ డి 99d, ఇదండి ఏ ప్లస్ 99d వచ్చిందండి. ఇక్కడ మనం చేస్తే ఇటు కూడా ఏ ప్లస్ 99d వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 అండి. అవునా కదా? అంటే ఒక ఏపీ మనం చెప్పాను కదా, ఏ బదులు ఎక్స్ వై అన్న రెండు వేరు కూడా చెప్పేశాను కదా. ఎస్ ఇప్పుడు పలానా ఏ ఎంత ప్రాబ్లం ఏ అన్ కాబట్టి ఈ అన్ను ఇక్కడ కూడా కామన్ గా ఉంటుంది. మనం ఏఎన్ పదం అంటాం కానీ ఏఎక్స్ పదం ఏబి పదం అసలు అట్లా నేర్చుకోలేదు కదా, అందుకని ఈ అన్ మాత్రం కామన్ గా ఉంది. డి అంటే డిఫరెన్స్ కూడా కామన్ గా ఉంది. మరి టర్మ్స్ ఏ విధంగా డిఫరెంట్ గా ఉండాలి? ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అన్నాం, దాని బదులు మీరు ఎక్స్ వై అని కూడా పెట్టుకోవచ్చు. ఎస్ ఇప్పుడు ఇదండి, ఇప్పుడు ఏ, ఈ ఏ ఇటు తీసుకొద్దామండి -a ఈజ్ ఈక్వల్ టు 99d, ఇది అటు తీసుకెళ్దామండి -99d ఈజ్ ఈక్వల్ టు 100 అండి. అవునా? ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందండి, ఈ +99 -99d క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 100 అండి. అంటే ఈ ఫస్ట్ మనకు ఏపీ, సెకండ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చిందా? ఎస్ చూద్దామండి. ఇది ఒకటి. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామంటే రెండు డిఫరెన్స్లు ఒక దాంట్లో నుండి ఇంకోటి తీసేస్తే వచ్చే డిఫరెన్స్ 100 అంటండి. అదేగా ఇచ్చింది మనకు. ఇది 2 ఏపీస్ ఉన్నారు, కామన్ డిఫరెన్స్ ఇది ఉంది. ఓ దాంట్లో నుండి ఇంకోటి తీసేస్తే వచ్చేది 100. కానీ ఇంకోటి చూడండి, ఏమిటిది డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ 1000th టర్మ్ అంటండి. 1000th టర్మ్ అది కూడా మనం ఫస్ట్ ఏ 1000th టర్మ్ కాబట్టి n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి కూడా తీసుకుందామండి, n-1 ఇంటూ డి. ఏ ప్లస్ ఎన్ అంటే ఎంత? 1000th టర్మ్ కదా, 1000 - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1000th టర్మ్ కదండి -1 ఇంటూ డి వేసేసుకున్నామండి. ఏ ప్లస్ 1000 లో ఒకటి పోతే ఎంత అండి? 99,900 ఇంటూ డి అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇక్కడ కూడా 1000 లో ఒకటి పోతే 999 ఇంటూ డి, ఇదండి వచ్చింది మనకు. ఇది వచ్చింది. ఇది ఈ రెండింటి యొక్క కామన్ డిఫరెన్స్ కూడా అంతే వస్తుందట. మరి చూద్దాం చూడండి. ఈ ఏ తీసుకొస్తే -a ఈజ్ ఈక్వల్ టు ఇటు ఏముందండి 999d, ఇది అటు తీసుకెళ్దామండి. ప్లస్ అలా మైనస్ అవుతుందా 999d, ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది కూడా a - d వచ్చిందండి. a - d అంటే ఎంత? ఇది కూడా 100 కదా. ఎస్ a - d అంటే ఇది కూడా 100. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్ ఇక్కడ a - d అంటే ఇది 100 వచ్చింది కదండి. ఇదిగో a - d ఈజ్ ఈక్వల్ టు మనకు 100 వచ్చింది. ఒకటి ఇక్కడ కూడా మనకు అదే వస్తుంది కదా, డిఫరెన్స్ 100 అని పెట్టుకుంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ 100 కదా వచ్చేది మనకు. a - d ఆల్సో. కనుక ద డిఫరెన్స్ బిట్వీన్ 100th టర్మ్ అండ్ 1000th టర్మ్ ఏం రాసుకుంటారు? ది డిఫరెన్స్ బిట్వీన్ 100th టర్మ్ and 1000th టర్మ్, ఈ టర్మ్ ఈజ్ కామన్. వాడు అడిగింది కూడా అదే కదండి. ఏపీ రెండు ఏపీలు ఉన్నాయి,
దాని కామన్ డిఫరెన్స్ సేమ్ అట. ద డిఫరెన్స్ బిట్వీన్ 100 టర్మ్ ఇస్ 100 అంట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్ అన్నాడు. 1000 టర్మ్ డిఫరెన్స్ మనకు తెలియదు అనుకుందాం. మరి ఇక్కడ చేస్తే ఏమొచ్చింది? ఏ మైనస్ స్మాల్ ఏ ఈజ్ కూడా 100 వచ్చిందంటే ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ మైనస్ స్మాల్ ఏ వచ్చింది కదా మనకు కూడా. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా స్మాల్ ఏ. అది కూడా 100 అవుతుందా లేదా? yes. The difference between 100 term and 1000 term is common. The difference between 100 term and 1000 term is common. That is 100. And రాసేసుకోవటమేనండి. That is 100 అని రాసుకోవటమే. ఆర్ able to understand? ఇక్కడ నేను చెప్పాను కదా, ఏ బదులు mn పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ m-n వస్తుంది, ఇక్కడ కూడా m-n వస్తుంది. మనం పెట్టుకునేటటువంటి పదాలు, ఎందుకంటే మొదటి పదం ఎట్లాను ఏ అని మనం మొదటి నుంచి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ పదం ఈజ్ ఏ అని నేర్చుకున్నాం కాబట్టి ఆ ఏలే పెట్టాం. లేకపోతే ఏ పదం పెట్టుకున్నా ఏ బదులు అదే విధంగా వస్తుంది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఇది కన్ఫ్యూజ్ పట్టడానికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అండి. ఈ యొక్క స్టూడెంట్ కన్ఫ్యూజ్ పెట్టాలి అనేటువంటి ఎగ్జామినర్ మైండ్ ఏదైనా ఉందంటే ఇటువంటి ఇస్తాడండి. ఎస్, 2 APs ఉన్నాయండి. 2 APs difference is 100 అండి. yes, EAP difference is 100. difference is 100. yes, difference అంటే మనం ఎట్లా రాసుకోవచ్చండి? 2 APs difference అంటే ఇక్కడ difference కదా, difference is 100. yes, ఇది కూడా difference పెట్టుకుందామండి. ఇక్కడ కూడా difference పెట్టుకుందామా? yes, ఇది ఇటు వచ్చేసింది కదా, ఇది పెట్టుకుందామండి. difference అన్నాడు కదా. yes, ఈ డిఫరెన్స్ ఇక్కడ మైనస్ ఏను ప్లస్ ఏ, ఇక్కడ ఈ మైనస్ ఏ ప్లస్ ఏ మిగిలిందండి ఇక్కడ మనకు. అయితే ఇది ఏమైంది? 99D వచ్చేసింది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. ఈ అక్కడ మైనస్ తో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసామనుకోండి, మైనస్ ఏ మైనస్ 99D ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. ఇక్కడ ఈ మైనస్ ఏ ప్లస్ ఏ మిగిలిందండి. క్యాన్సిల్ చేసుకోవాలల్లా మైనస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ మిగిలింది. ఇక్కడ 99 మైనస్ 99 ప్లస్ 99 క్యాన్సిల్ అయిపోయింది. ఏ మైనస్ క్యాపిటల్ ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చిందండి. ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి మైనస్ పెట్టుకుందాం. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఇక్కడ అడిగింది, ఇక్కడ కూడా మైనస్ పెట్టేసుకోండి. మైనస్ ఇదంతా కూడా మైనస్ పెట్టేసేసుకుంటే వచ్చేస్తుంది. మైనస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ లో మల్టిప్లై చేస్తే ఇది మైనస్ వస్తుంది. ఇది ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళిందేమో ఇటు తీసుకెళ్తుందేమో ప్లస్, ఇది మైనస్ అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes, thank you. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి. వాట్ ఈజ్ yes, how many 3 digits numbers are divisible by 7? 3 digits numbers అండి. 3 digit number ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి? yes, 3 digits number ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? వాట్ ఈజ్ 13th ప్రాబ్లం. 100 3 digits number స్టార్ట్ అయ్యేది 100. 100 లో ఇది డివిజిబుల్ బై 7 అయినా 7 పోదు. 101 లో పోతుందా? పోదు. 102 లో పోతుందా? పోదు. 103 లో పోతుందా? పోదు. 104 లో పోతుందా? పోదు. 105 లో పోతుందా? పోతుంది. 177 3 మిగులుతుంది. 35 లో మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. ఎస్, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి. ఏంటి? 3 digits నంబర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎట్లా? ఎంత? 105 ఇంకో 7 కలిపితే 112, ఇంకో 7 కలిపాం అనుకోండి 119, ఇంకో 7 కలిపాం అనుకోండి 126. ఈ విధంగా ఎంతవరకు వెళ్తుందండి? ఇక్కడ ఎంతవరకు వెళ్తుంది? 999 వరకు. ఇవి 3 digits ఇందులో పోతుందా? పోదు కదా. పోదు కాబట్టి మనం 998 చూసుకుందాం. 998 లో పోతుందా? పోదండి. ఇవన్నీ ఎందుకు? 994 లో 7 పోతుంది. ఒక 7 is 7, 2 మిగులుతుంది. 4 7s are 28, 1 మిగులుతుంది. 14, 2 7s are 14. ఎస్, ఇదండి మనం ఏపీ రాసుకున్నాము. ఏపీ రాసుకున్న తర్వాత
మనం ఏం కనుక్కోవాలి, హౌ మెనీ 3 digits నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. ఇటు రాసుకున్నాం. ఇటు రాసుకుంటే మనం అన్ని రాసుకోలేదు కదా, అన్ని రాసుకొని కూడుకుంటే మామూలు వస్తుంది. కానీ మనం చెయ్యాలి కదా. ఎస్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఫార్ములా ప్రకారంగా చూద్దాం. ఏఎన్ పదం కనుక్కోవాలి అంటే ఎన్ని పదాలు ఉన్నాయో కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏఎన్ పదం అంటే లాస్ట్ పదమే కదా, అందుట్లో ఎన్ని పదాలు ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఏఎన్ పదం లాస్ట్ పదమే 990. 994 వస్తుంది. ఎస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105 వస్తుంది. 105 డిఫరెన్స్ ఎంతండి, డి ఈజ్ ఈక్వల్ టు 7. మనకు తెలుసు కదా, చేయాల్సింది ఏముంది, 112 105 పోతే 7, 190 112 పోతే 7 మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం చేద్దామండి, ఎన్ని 7 ఉన్నాయో చూద్దామా. ఎస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంటే ఎన్ని పదాలు ఉన్నాయో కదా మనం కనుక్కోవాల్సింది. ఏఎన్ ఎంతండి, 994. అంటే ఏఎన్ అంటే తెలుసు కదా, ఏఎన్ అంటే లాస్ట్ టర్మే అవుతుంది కదా. ఇది ఏఎన్ పదం ఎంత అంటే లాస్ట్ టర్మ్ పదమే అవుతుంది. కానీ ఇందులో నుండి ఎన్ని పదాలు ఉన్నాయి అంటానికి ఎన్ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్ 105 ప్లస్ ఎన్ అంటే ఎంతండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 994. అంతేనా. ఎస్ ఇప్పుడు మనం ఏం కనుక్కుందామండి, 105. ఇదే కదా కనుక్కోవాల్సింది. ఎన్ అంటే ఎన్ని పదాలు అదేగా కనుక్కోవాల్సిందే కదా. డి అంటే ఎంతండి, 7 ఈజ్ ఈక్వల్ టు 994. ఎస్ చూడండి ఇప్పుడు ఎన్ మైనస్ 1. ఎస్ మనం ఏం చేద్దామండి, వీటిని మల్టిప్లై చేసుకుందాం దీన్ని. ఎస్ లేకపోతే n - 1 అనుకుందాం. n - 1 ఈజ్ ఈక్వల్ టు 994. ఈ 105 అటు తీసుకెళ్ళిపోదామా. మనం ఫార్ములా వేసేసుకున్నామండి. ఫార్ములా వేసేసుకుంటే ఇది కనుక్కోవాలండి. ఇది కనుక్కోవాలి అంటే ఇదిగో 7 కూడా ఉంది, ఇక్కడ వేసేసుకుందాం. ఈ 105 అటు తీసుకెళ్దామండి. మైనస్ 105 అవుతుంది. మరి 994 లో 105 తీసేస్తే ఎంత అండి, 9 889 అంతేనా వచ్చింది. 14 లో 9 వస్తుంది, 8 వస్తుంది. 8 మనకు ఎంత వచ్చిందండి, రైట్. n - 1 ఈజ్ ఈక్వల్ టు, సారీ మళ్ళీ తీసాను కదా, 14 లో 9 పోతే 14 లో 8 పోతే 9 అయినా మళ్ళీ చేద్దామా. 4 105 ఎస్ 14 లో 5 పోతే 9, ఇక్కడ 8, ఇక్కడ 8. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 889. అదేంటి మనకు వచ్చింది. ఏమిటి, ఏం చేస్తే ఇది తీసేస్తే వచ్చిందండి. మనం ఇక్కడ 7 కూడా ఉంది కదా, మనం వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది n - 1 కదా, ఇది వచ్చింది. మరి ఈ 7 ఎట్లా పోతుంది, n - 1 ఇంటూ 7 కదా, ఇటు వచ్చేటప్పటికి బై వస్తుందండి. ఎస్ ఏది సాల్వ్ పోతుందో చూద్దామా. ఇక్కడ ఒకసారి పోతుంది, 1 మిగులుతుంది. 18 లో 2 టైమ్స్ పోతుంది, 14 14 9 9s అంతేనా. 9 8s ఆర్ 9 9 7s ఆర్ 49 అంతేనా. చూద్దామండి ఒకసారి చూడండి. ఎస్ 89 7 సరిపోతుంది. 1 7 is 7 1 18 2 7s are 14 పోతే 4 9 7 7s are 49 127 వచ్చిందండి. 127 వచ్చింది. సారీ 127 వచ్చింది. ఇప్పుడు n - 1 ఈజ్ ఈక్వల్ టు 127 వచ్చిందండి. n విలువ కదా కావాల్సింది. 127 ఈ -1 అటు వెళితే +1 గా అవుతుంది కదా. n ఈజ్ ఈక్వల్ 127 + 1 128 అండి. ఎస్ ఏం కనుక్కోమన్నాడు, హౌ మెనీ 3 digits నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటే 129 128 ఉంటాయండి. అంటే 115 దగ్గర 994 దాకా రాస్తే ఎన్ని నంబర్లు వస్తాయి, ఆ డివిజిబుల్ బై 7 అనే నంబర్ అనే టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే 128 వస్తాయండి. హౌ మెనీ 128.
ఇక్కడ మనం ఏం చేసాము, ఇప్పుడు మనకు హౌ మెనీ టర్మ్స్ ఆర్ డివిజిబుల్ బై 7, 3 డిజిట్స్ లో డివిజిబుల్ బై 7, 3 డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 100 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 105 అండి, అక్కడి నుంచి యాడ్ చేసుకుంటాం. అట్లా 2 3 చూసుకున్నాము. ఇది ఇంటూ ఎంతవరకు 1000 లో పోదు, 98 లో పోదు, 96 లో పోదు, 95 లో పోదు, 94 ఎస్ 994 లో 7 పోతుంది కాబట్టి అక్కడ ఆగిపోతుంది. ఇంకో 7 కలిపితే 1000 మనం 1 అయిపోతుంది కదా. ఎస్ ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఇదండి. ఇప్పుడు మనం ఏ టర్మ్ ఎంత అంటే లాస్ట్ టర్మ్ ఎంత 994, ఏ ఈజ్ ఈక్వల్ 105, డి డిఫరెన్స్ 7. ఇప్పుడు చూడండి కనుక్కునేదంతా మనకు ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఇది కనుక్కునేది అంటే సో ఫార్ములా వేసేసుకున్నాం. ఇక్కడైతే వేసేసుకోవచ్చు, మీకు కన్వీనియంట్ గా ఉంటుందని ఇది చేసుకున్నాను అంతే. a ప్లస్ -1 d ఈజ్ ఈక్వల్ టు 994 అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ అని దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏఎన్ దట్ అంటే ఏఎన్ అంటే అర్థం. ఎస్ ఇక్కడ ఏ ఎంత 105 మనం రాసేసుకున్నాం కదా ఇంటూ n-1 d ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 994. అయితే మనం కావాల్సింది ఎంత n-1 ఇంటూ d ఇది బయట తీసుకొద్దామండి. వేరే ఇదే కదా బయట తీసుకొద్దాం. ఈజ్ ఈక్వల్ టు 994 ఈ 105 తీసుకెళ్దాం. తీసేస్తే ఎంత వచ్చిందంటే 889 వచ్చింది. n-1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత, n-1 కావాలంటే ఈ 7 కిందకి వెళ్ళింది, ఎందుకు ఇంటూ ఉంది కాబట్టి డివైడెడ్ బై అయింది. 197 వచ్చింది. n-1 ఈజ్ ఈక్వల్ టు 127, n ఈజ్ ఈక్వల్ టు ఈ -1 అట్టేది, n ఈజ్ ఈక్వల్ టు 128 వచ్చింది. అంటే n ఎన్ని పదాలు ఉన్నాయంటే దేర్ ఆర్ రాసేసుకోండి, దేర్ ఆర్ 128 టర్మ్స్ divisible by 7 between let's say in 3 digits number in 3 digits number in digit numbers ఈ 3 digits number లో ఎన్ని ఉన్నాయంటే 128 ఉన్నాయండి. ఎస్ సరిపోయిందామా. నెక్స్ట్ వన్ కూడా చూద్దాం చూడండి. నెక్స్ట్ వాట్ ఈస్ 14th ప్రాబ్లం is what is 14th problem. What is 14th problem? How many multiples of 4 lie between 100 and 250? 100 and 250 మధ్యలో ఎన్ని ఉన్నాయనండి. ఇటువంటి ప్రాబ్లమేనండి. ఈ 100 కాదు 10 and 250 మధ్య మనకు 10 250 మధ్య ఎన్ని ఉన్నాయి. ఏంటి 4 మల్టిపుల్స్ అట. ఎస్ ఇందులో 11 లో 4 పోతుందా పోదు. ఫస్ట్ టర్మ్ ఇస్ 12 అవుతుంది. ఈ అక్కడ నుంచి 4 మల్టిపుల్స్ కాబట్టి 16 20 4 ప్లస్ 16 20 24 28 ఆ విధంగా ఎంత 250 వరకు. 250 లో 4 పోతుందా పోదు. 250 లో 4 పోదు. 24 పోదు. 4 24 1 10 లో పోదు. ఎస్ 250 లో పోదు. 249 లో కూడా పోదు. 248 లో పోతుందా పోదా. ఎస్ పోతుంది. 248 లో పోతుంది. ఎస్ బిట్వీన్ 10 అండ్ 250 మధ్యలో ఇదిగో దిస్ ఈస్ ది ఏపీ అండి. 12 16 20 24 28 అప్ టు 248 వరకు ఇట్ ఈస్ ఫార్మ్స్ ఏపీ. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12 ఎంత 4 లేదా 20 మైనస్ 16 ఎంత 4 మనం ఈజీగా చూసుకోవచ్చు కదా. ఎస్ ఏ ఈజ్ ఈక్వల్ 12 అండ్ మనం డి ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఎస్ ఏఎన్ పదం ఎంత అండి 248 అంటే లాస్ట్ పదం అదే కదా మనకు. కానీ కావాల్సింది లాస్ట్ పదం కాదు, కావాల్సింది nth టర్మ్. అదే చూద్దాం చూడండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ n మనకు కావాల్సింది ఇస్ ఇట్. ఏఎన్ అంటే మనకి ఇచ్చాడండి 248 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత 12 ప్లస్ n ఎంత అండి మనకి తెలియదు n-1, డి ఎంత 4 ఇచ్చాడు. అదే కదండి మనం అనుకోవాల్సిందే అది 4. ఎస్ ఈ 12 ఇటు తీసుకొద్దామండి. 248 12 ఇటు తీసుకొస్తే -12 ఉంటుందండి. -12 తీసేస్తే ఎంత అండి ఈ 8 లో 2 పోతే 6 3 4 లో 1 పోతే 3 236 అండి. 236 ఈజ్ ఈక్వల్ 12 వచ్చింది కదా n-1 ఇంటూ 4 అండి.
డి అంటే 4 కదా, మరి ఈ 4 ను కూడా తీసుకొద్దామా? ఎస్ చూద్దామండి. 236/4 ఈజ్ ఈక్వల్ టు n-1. ఎందుకంటే n కనుక్కోవాలి కాబట్టి కనుక్కోవలసింది అటువైపు వచ్చేసి మిగతా అన్ని కూడా ఇటు తీసుకొద్దాం. ఇక్కడ ఈ 2 ఉంది కాబట్టి డివైడెడ్ బై వచ్చింది. ఎస్ కొట్టేద్దాం చూడండి, ఏమైనా పోతుందేమో. ఎస్ 5 టైమ్స్ 5 4 20 36 అంటే ఎంత? 9 yes 9 టైమ్స్ పోతుందండి. 59. yes therefore 59 is equal to n-1 అండి. కానీ మనం కనుక్కోవాల్సింది ఈ టర్మ్స్ ఉన్నాయంటే n కనుక్కోవాల్సింది. therefore n is equal to 59. ఈ -1 ఇటు వస్తే +1 అవుతుందండి. therefore n is equal to 60. n is equal to ఎంత వచ్చిందండి? 60. అంటే దాని అర్థం ఏంటంటే yes how many ఇది కదా, how many multiples of 4 lie between 10 and 250. ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి అని రాయాలండి. there are 60 multiples of 4 between ఇక్కడ between 10 and ఎంత ఇచ్చాడంటే మనకి ఇచ్చాడు 250 అను 10 మధ్య 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. there are 64 multiples between 10 and 250 అని రాసేస్తే సరిపోతుందండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ కూడా చూద్దామండి. నెక్స్ట్ ఏమిటి? 13 అయిపోయింది, 14 కూడా అయిపోయింది, 15 అండి.